సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత 10 ఏళ్లలో మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని గడప గడపకు తిరుగుతూ వివరించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 8వ తేదీన పటాన్చెరులో నిర్వహించే కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి సతీమణి ప్రణీతారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఏంటిది, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పరిస్థితి ఏంటో నెమరేసుకోవాలి. 10 సంవత్సరాల మొదలు ఏముండే, 2014 కంటే 2013 వరకు ఏం పరిస్థితి, కాంగ్రెస్ గవర్నమెంటే కదా. ఆ విధంగా ఆలోచన చేసి 13-14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాలలో మొదటి వరుసలో పెట్టిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్తాను మీ అందరికీ. ఎందుకు చెప్తాను అంటే, ఈరోజు రైతు బంధు, దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా మన తెలంగాణలో పెడితే సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి సంవత్సరానికి 6,000 మనకు 10,000 ఇస్తా ఉన్నాం. మనది కాపీ కొట్టి తీసుకుపోయే దాఖలాలు అవి. దేశంలో ఎక్కడ లేని విధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇంటింటికి నల్లా కాళేశ్వరం 600 కిలోమీటర్ దూరంకి వెళ్ళి 2 కిలోమీటర్ల డెప్త్కి వెళ్ళి పంపిణీ చేసి ఇంటింటికి నల్లా ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికీ తెలియజేసిన సోదరులారా, ఆలోచన చేయాలి. ఈరోజు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క అంశం మీద మేనిఫెస్టోలో పెట్టకుండా ఇవన్నీ ఇచ్చిన దానికి ఇవన్నీ కూడా జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. రైతు బంధు పెట్టలే, రైతు బీమా పెట్టలే, ఇంటింటికి నల్ల పెట్టలే, మిషన్ కాకతీయ పెట్టలే. ఇవన్నీ ఇట్లా ప్రజల అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏమేమి కోల్పోయిన ఆలోచన చేసి ఇవన్నీ పొందుపరిచి అందించిన ముఖ్య నాయకుడు మన కేసీఆర్ గారిని తెలియజేస్తున్న సోదరులారా, ఈరోజు 4 నెలలు కానీ 4 నెలలు దాటి 5 నెలలు నడుస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు 1 కాదు 2 కాదు 420 హామీలు. వాళ్ళు ఇస్తారో సస్తారో మనకు తెలియదు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో మనం చేసింది చెప్పుకుంటే ఓట్లు తప్పకుండా మనం వేసి ఆశీర్వదిస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆశావాసి కాదు, మండలాలు చేయడం జరిగింది, మున్సిపాలిటీ చేయడం జరిగింది, చిన్న గ్రామ పంచాయతీ చేయడం జరిగింది, కలెక్టర్
జూన్ 4 నాడు